పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుకుందాం. రెండు 214వ పేజీ కొత్త నిబంధన పుస్తకంలో 214వ పేజీ. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయుండుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీనదాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం ఒక ప్రత్యేక అంశాన్ని మనము తీసుకొని దాన్ని ధ్యానిస్తున్నాము. మనము ప్రభు బల్లను సమీపించినప్పుడు ఎందుకు ప్రభు బల్ల ఏర్పాటు చేశారో తెలుసుకున్నాం. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఏం చేస్తారో అని ఒక ప్రశ్న వేసుకున్నాం. వాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తారు అని మొదటగా తెలుసుకున్నాం. రెండవది, దేవుణ్ణి ఆరాధిస్తారు. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధిస్తారు. మరి దేవుణ్ణి ఆరాధించేటటువంటి మనలో అతి ప్రాముఖ్యమైనటువంటి 4 విషయాలు మనం చెప్పుకున్నాం. మొదటిది కృతజ్ఞత స్తుతులతో, రెండవది కృతజ్ఞత అర్పణలతో, మూడవది సజీవ సాక్ష్యముతో, నాలుగవది పశ్చాత్తాపంతో, విరిగి నలిగిన మనస్సుతో, ఐదవది మొన్న చెప్పాను, ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలి. మనము మొదటి ఉపంశంలో ఉన్నాం. ఏంటది? కృతజ్ఞత స్తుతులతో ఆరాధించే విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం. అందులో మనము 103వ కీర్తనలో మనము ఒక ఉప అంశాన్ని తీసుకున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. దాంట్లో దావీదు రాజు నా ప్రాణమా యెహోవాను సంతోషించు అని తన ప్రాణముతో, తన అంతరంగముతో ఎందుకు చెప్పుకున్నాడో, శత్రువుల బారి నుండి దేవుడు ఎలా రక్షించాడో ఆ విషయాన్ని మనము ధ్యానించాం. తర్వాత ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అని మనం తీసుకున్నాం. కాబట్టి దేవుని యొక్క నామము పరిశుద్ధమైనది. హల్లెలూయా. అంటే దేవుడు పరిశుద్ధుడు. హల్లెలూయా. పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి మనం కూడా పరిశుద్ధత కలిగి ఆయనను ఆరాధించాలి అని మనం ఈ యొక్క ఉపంశాన్ని మనము ధ్యానిస్తున్నాం. గత వారము కొన్ని విషయాలు మాత్రమే ఇందులో మీకు చెప్పాను. కీర్తనకారుడు 3 సందర్భాల్లో యెహోవా పరిశుద్ధుడు 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 అని రాసి ఉంచాడని 99వ కీర్తన 3వ వచనం, 5వ వచనం, 9వ వచనం చూచాం. అదేవిధంగా యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా ప్రవక్త కలిగినటువంటి దర్శనములో ఆ మహా శరాపులు 6 రెక్కలు కలిగినటువంటి వాళ్ళు దేవుని సింహాసనమునకు పైగా 2 రెక్కలతో ముఖము కప్పుకొని, 2 రెక్కలతో పాదాలు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గాన ప్రతిగానములు చేస్తూ ఉంటే ఆయన చొక్కా అంచులు
దేవాలయంలో నిండుకున్నాయని, ఆయన మహిమ నిండిపోయిందని మనం కూడా అలాగ పరిశుద్ధతను ధరించుకొని మనం దేవుని స్తుతిస్తే అది ఒక మన మందిరంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, కూర్చున్న ఏ స్థలమైనా కావచ్చు, అక్కడ దేవుని సింహాసనం నుండి ఆయన అంగి చొక్కా అంచులు మన మీద పడిపోతాయి. హల్లెలూయా. చొక్కా అంచులు పడ్డాయంటే స్వస్థత వస్తుంది. చప్పలు కొట్టి దేవుని మహిమ పడదాం. ప్రైజ్ అలాడ్. ఎందుకు ఆయన చొక్కా అంచు పడితే స్వస్థత వస్తుంది? 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఎలా స్వస్థపరచబడింది? యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టింది, అంతే. నిజంగా మనం పరిశుద్ధత కలిగి ఆయన ఆరాధిస్తే పరలోకమందు సింహాసనాసీనుడైన దేవుని యొద్దకు మన స్తుతి ఆరాధన వెళ్ళడమే తడువు. ప్రియులరా, ఆయన చొక్కా అంచులు మన మీదకి వచ్చేస్తాయి. హల్లెలూయా. ఆయన మహిమ నిండిపోతుంది. హల్లెలూయా. ఆయన చొక్కాయి మన మీద పడిందంటే మనకు స్వస్థత. హల్లెలూయా. ఎలాంటి స్వస్థత అయినా సరే దేవునికి సమస్తము సాధ్యం. అయితే దీన్ని నమ్మాలి. పోయిన వారం కూడా చెప్పాను, అంతా దేని మీద ఆధారపడింది? నమ్మకం మీద. నిన్న స్పెషల్ ఫాస్టింగ్ ప్రేయర్లో కూడా చెప్పాను, విశ్వాసం ఎంత గొప్పదో. రాజ్యాలను తలకిందులు చేశారు దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో, ఎస్తేరు, మొర్దెకైలు. ఎలాగ వాళ్ళ ప్రార్థన జీవితంతో, వాళ్ళ విశ్వాస జీవితంతో, వాళ్ళు సమర్పణతో, ధైర్యంతో ఎలాగో రాజ్యాలను, రాజులను తలకిందులు చేశారో నిన్న కూడా ప్రత్యేక ఉపవాస ప్రార్థనలో మీకు తెలియజేయడం జరిగింది. నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడు బోధించాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపడదాం. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టాలా. ప్రైజ్ గాడ్ జీసస్. కాబట్టి నీవు నేను పరిశుద్ధతను ధరించుకొని హల్లెలూయా దేవుడు స్వీకరించే విధంగా నువ్వు ఆరాధన చేస్తే హల్లెలూయా వెంటనే ఆయన సింహాసనంలో నుండి ఆయన చొక్కా అంచులు నిండుకుంటాయి. చొక్కా అంచులు నీ మీద పడిపోతాయి. నీకు స్వస్థత వస్తుంది. ఆయన మహిమ ఆవరిస్తుంది. దుష్ట ప్రభావాలన్నీ, సకలమైన ప్రభావాలన్నీ కూడా పారిపోతాయి. ఇది పోయిన వారం మనం చూసాము. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో మనము ఎలాగ పరిశుద్ధతను కలిగి ఉండాలి అనే హెచ్చరిక ఇక్కడ రాయబడింది. అంటే దేవుడు సమస్తములో పరిశుద్ధుడు కనుక మనం కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులంగా ఉండాలి. హల్లెలూయా. అదే పేతురు రాస్తున్నటువంటి విషయం. చదువుదాం మరొకసారి. తీసిపెట్టుకో ఉండాలా, మూసేయకూడదు. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులైనడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. ఇక్కడ ఆపుదాం. మనము విధేయులకు పిల్లల వలె మనము మారిపోవాలంతే. పూర్వపు అజ్ఞాన దశ, రక్షించబడక ముందు మన దశ అజ్ఞాన దశ. హలో, రక్షించబడక ముందు మన దశ ఏమిటి? అజ్ఞాన దశ. ఆ అజ్ఞానంతో, జ్ఞానము లేనటువంటి స్థితిలో ఏమేమో చేశాం. అపవిత్ర కార్యాలు చేసి అపవిత్రతను కలిగి జీవించాం. అయితే క్రీస్తు యేసు యొక్క రక్తం మనలను కడిగి పవిత్రపరిచింది. హల్లెలూయా. పరిశుద్ధపరిచింది. కాబట్టి పరిశుద్ధపరచబడినటువంటి నీవు నేను మనము పూర్వపు అజ్ఞాన దశలోనికి మరలా వెళ్ళకూడదు. చప్పలు కొడితే వెరీ గుడ్. వెళ్ళకూడదు ఇంకా. హల్లెలూయా. అదే మాట్లాడుతున్నాడు. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. మీ అజ్ఞాన దశలో ఉన్నటువంటి ఆ చెడు ఆశలు, దురాశలు, మీ చెడ్డ కోరికలను అనుసరించి ఇప్పుడు మీరు నడవకూడదు, వాటి వైపు తిరగకూడదు. హల్లెలూయా. ఆ విధంగా ప్రవర్తింపకూడదు. మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైండుడి. హల్లెలూయా. మనలను కృపతో పిలిచాడంట దేవుడు. హల్లెలూయా. పాపులమై ఉండగా మనల్ని పిలిచాడు. అందుకని బైబిల్ చెబుతుంది, పాపులను పిలవచ్చు తిని కానీ నీతిమంతులను పిలవరాలేదు. హల్లెలూయా. పాపులను పిలిచి, ఎందుకు పాపులను పిలిచాడు? పాపుల్ని పరిశుద్ధపరచడానికి. చప్పలు కొట్టి దేవుని మహిమ పడదాం. ప్రైజ్ ది లార్డ్. పాపుల్ని ఎందుకు పిలిచాడు? పాపుల్ని పరిశుద్ధపరచడానికి. పరిశుద్ధపరచాలంటే ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించాల, ప్రాణం పెట్టాల. అయినా త్యాగం చేశాడు. చప్పలు కొట్టి దేవుని మహిమ పడదాం. ప్రైజ్ గాడ్. అయినా
త్యాగం చేశాడు. పిలిస్తే ఆయనే రక్తం చిందించాలా, ఆయనే ప్రాణం పెట్టాలా, ఆయనే సిలువకు ఎక్కాలా, ఆయనే భయంకర కొరడా దెబ్బలు కొట్టించుకోవాలా, ఆయన ముళ్ళ కిరీటం పెట్టించుకోవాలా, ఆయన చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టించుకోవాలా, వీపంతా కొరడా దెబ్బలు కొట్టించుకోవాలా, ఆయన అవమానించబడాలా, దూషించబడాలా, అన్ని విధాలుగా శ్రమపడాలా, అన్నిటికీ సిద్ధమై ఆయన పాపులమైన మనలను పిలిచి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి విధేయుడై మనల్ని పిలిచి మనల్ని పరిశుద్ధపరచడానికి తన పవిత్రమైన రక్తాన్ని చిందించి, హల్లెలూయా, ఆయన పరిశుద్ధమైన రక్తంతో మనలను పరిశుద్ధపరిచాడు. హల్లెలూయా. పాపులను పిలిచి పాపులను పరిశుద్ధపరిచినటువంటి దేవుని యొక్క దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా ఈ లోకంలో? ఎవరన్నా ఉన్నారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఆయనే పాపుల కోసం రక్తాన్ని చిందించక ప్రాణం పెట్టి పాపులను పరిశుద్ధపరిచాడు. హల్లెలూయా. కాబట్టి మనం పరిశుద్ధపరచబడినటువంటి ఆయన సొత్తు, ఆయన స్వాస్థ్యం, పరిశుద్ధ జనాంగం. హల్లెలూయా. ఆయన సొత్తు స్వాస్థ్యం అన్నలాగనే, అంటే ఆయన రక్తాన్ని వెలగా కూడా చెల్లించి మనల్ని కొన్నాడు, అందుకని సొత్తు స్వాస్థ్యం. ఆయన రక్తంతో కడిగాడు, అందుకనే పరిశుద్ధ జనాంగం. అందుకనే పేతురు ఈ మాటలు మళ్ళా 2వ అధ్యాయం 9వ వచనంలో ఆయన రాయడం జరిగింది. తీయండి, బైబిల్ తీయండి ప్లీజ్, చదవమ్మా. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. హల్లెలూయా. మనము పరిశుద్ధ జనం. చెప్పండి కొట్టాలి, హల్లెలూయా. చెప్పండి, మేము పరిశుద్ధ జనాంగము. హల్లెలూయా. చెప్పండి, మేము పరిశుద్ధ జనాంగం. పర్సనల్గా చెప్పుకోండి, నేను పరిశుద్ధుణ్ణి. వ్యక్తిగతంగా నీకు నువ్వే చెప్పుకో, నేను పరిశుద్ధుణ్ణి. మీరు స్త్రీలు, నేను పరిశుద్ధురాలని చెప్పుకోండి. హల్లెలూయా. ఎంత ధైర్యం కావాలి దీనికి. కానీ ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? పాపులమైన మనల్ని పిలిచి తన అమూల్యమైన రక్తంతో పరిశుద్ధపరిచినటువంటి క్రీస్తుని బట్టి వచ్చింది. హల్లెలూయా. మనం ఇప్పుడు పాపుల జాబితాలో లేము, ఇప్పుడు మనము పరిశుద్ధుల జాబితాలో ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు పరిశుద్ధుడు. మనము ఆయన రక్తము ద్వారా పరిశుద్ధపరచబడిన స్థితిలోనే ఉండి హల్లెలూయా ఆయన ఆరాధించాలి. హల్లెలూయా. మనము పరిశుద్ధత కలిగి ఆయన ఆరాధించినప్పుడు ఆ ఆరాధన ఆయన స్వీకరిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే ఆరాధన ఆయన స్వీకరిస్తాడో ఆయన యుద్ధ నుంచి సమస్తం వచ్చి పడతాయి. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. పోయిన వారం చెప్పాను, యెహోషువకు సెలవిచ్చాడు దేవుడు, ప్రజలను పరిశుద్ధపరచు, ప్రజలను పరిశుద్ధపరచు, మీ మధ్య నేను అద్భుత కార్యము చేయబోతున్నానని. పరిశుద్ధత మన జీవితాల్లో కలిగి ఆయన మాట విని ఆయన మాట ప్రకారం జీవిస్తే అద్భుతము నీ వెంట వస్తుంది. హల్లెలూయా. అద్భుతం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. హల్లెలూయా. నీవు అద్భుతాన్ని వెతుక్కుంటూ వెళ్ళేది కాదు ప్రియులారా, అద్భుతం నిన్ను వెతుక్కుంటూ వచ్చి నిన్ను వరిస్తుంది. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. అయితే నీవు నీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడైన లాగున నీవును పరిశుద్ధత ధరించుకొని ఆయనకు ప్రీతికరమైన ఆరాధనను సమర్పించాలి. హల్లెలూయా. ఆ సమయంలో నిన్నెత్తుక్కుంటూ వస్తుంది అద్భుతం, నిన్నెత్తుక్కుంటూ వస్తుంది స్వస్థత, నిన్నెత్తుక్కుంటూ వస్తుంది విడుదల, నిన్నెత్తుక్కుంటూ వస్తుంది ఆశీర్వాదం, ఐశ్వర్యం. అన్నీ నిన్నెత్తుక్కుంటూ వస్తాయి, నీ వెనక వస్తాయి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధుడైన దేవుని వెనక పరిశుద్ధత ధరించుకొని ఆయన వలె నువ్వు ఆయన అడుగుజాడలు నడుస్తూ ఆయన హృదయపూర్వకంగా సేవించినప్పుడు, ఆరాధించినప్పుడు నిన్నెత్తుక్కుంటూ ఇవన్నీ వస్తాయి ప్రియులారా. హల్లెలూయా. కానీ ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు తెలుసా? యేసయ్యను వెంబడించకుండా అద్భుతాలు వెంబడిస్తున్నారు, అందుకనే అవి రావడంలే. స్వస్థతలను వెంబడిస్తున్నారు, అందుకనే స్వస్థత రావడంలే. ఆస్తులు ఐశ్వర్యాలు ఎదుగుతున్నారు, అందుకనే రావడంలే. మనం అది కాదు, మన దేవుడు పరిశుద్ధుడైన లాగా మనం కూడా పరిశుద్ధతను ధరించుకొని ఆయన వెంబడిస్తే నీకు కావలసినవన్నీ
చెప్పండమ్మా, చెప్పరా? నీకు కావలసినవన్నీ నీ వెంట వస్తాయి, నిన్ను వరిస్తాయి. హల్లెలూయా. దేవుడటి కృప మనకందరికీ తన ఆత్మ ద్వారా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడదాం ప్రియులారా. హల్లెలూయా. ఓ రబా బాబా షక్కరబా. ఒకసారి ఆలోచించుకో, పరిశుద్ధత విషయంలో ఎలా ఉన్నావు నువ్వు? నీ మాటలు పరిశుద్ధంగా ఉన్నాయా? నీ చూపులు పరిశుద్ధంగా ఉన్నాయా? నీ చేతులు పరిశుద్ధంగా ఉన్నాయా? నీ కాళ్ళు పరిశుద్ధంగా ఉన్నాయా? నీ ఆలోచనలు పరిశుద్ధంగా ఉన్నాయా? నీ యొక్క పాటలు పరిశుద్ధంగా ఉన్నాయా? క్రీస్తు కోసం కొత్త పాట పాడతావా? అది పరిశుద్ధంగా ఉందా? దేవుడు అంగీకరించే విధంగా ఉందా నీ పాట? నువ్వు దేవుడు అంగీకరించే విధంగా ఉందా నీ మాటలు? దేవుడు అంగీకరించే విధంగా ఉన్నాయా నీ యొక్క ఆరాధన, నీ ప్రార్థనలు దేవుడు అంగీకరించే విధంగా ఉన్నావా నీవు? ఒక్కసారి ఆలోచించి. దేవుడు పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులంగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడే నీ జీవితంలో హల్లెలూయా గొప్ప దీవెనలన్నీ నీ వెంట వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి. దావీదు రాజు అదే అన్నాడు, చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తాను అని. హల్లెలూయా. ఆయన వెంబడి సమస్తం వస్తాయని ఆయన నమ్మాడు. నీవు నేను మనము క్రీస్తును అనుసరిస్తుంటే ఎలా అనుసరించాలో తెలుసా? నీ ఇష్ట ప్రకారం జీవిస్తూ, నా ఇష్ట ప్రకారం జీవిస్తూ మలిన వస్త్రాలు వేసుకొని కాదు. ఆయన మనలను మలిన వస్త్రాలు తీసేసి నీతి వస్త్రం, పరిశుద్ధ వస్త్రాలు ధరింపజేశాడు. తెల్లని ధవల వస్త్రం, పరిశుద్ధతని వస్త్రాన్ని ధరింపజేశాడు. ఆ వస్త్రాన్ని ధరించుకొని ఆయన వలె ఆయన వెంబడి మనము వెంబడించినట్లయితే మన వెంబడి మనకు కావలసినవన్నీ వస్తాయి. ప్రియులరా, మనం చేయాల్సింది చేస్తున్నాము. అలా ఉన్నావా? వాక్యం హెచ్చరిస్తుంది, దేవుడు పరిశుద్ధుడైనలాగున మీరును పరిశుద్ధులై ఉండండి. పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించినట్లు ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నలాగున మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులుగా ఉండి ఆరాధించండి. మీ జీవితాల్లో గొప్ప మేలులు మీరు అనుభవిస్తారు. హల్లెలూయా. ఒక్క నిమిషం, నువ్వు ఎలా ఉన్నావు ఒక్కసారి పరిశీలన చేసుకో. నువ్వు ఆరాధిస్తే నిన్ను అంగీకరిస్తాడా? ఆ పరిశుద్ధత నువ్వు ధరించుకొని ఉన్నావా? ఒకవేళ నీకు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఏదైనా మచ్చ, ముడత, డాగు, కలంకము అటుదేదైనా నీకు చూపిస్తూ ఉంటే ప్రియమైన సహోదరి, సహోదరుడా, వెంటనే ఒప్పుకో, విడిచిపెట్టేయి. నిన్ను నీవు పరిశుద్ధపరచుకో. దేవుణ్ణి అడుగు, ప్రభువా నన్ను పరిశుద్ధపరచు. నేను మానాలనుకున్నా మానలేకపోతున్నా, దయతో కనికరించి. చూడకూడదనుకున్నా చూసేస్తున్నా, దయతో కనికరించి. నాయనా, చేయకూడదు అనుకున్నా చేసేస్తున్నా, వెళ్ళకూడదు అనుకున్నా వెళ్ళేస్తున్నా, మాట్లాడకూడదు అనుకున్నా మాట్లాడేస్తున్నా. తండ్రి, అనేక అపవిత్రమైనవి నాలో ఉన్నాయి ప్రభువా. నువ్వు నన్ను ఈరోజు నాతో మాట్లాడేవు తండ్రి. నాయన, నన్ను పరిశుద్ధపరచు నాయన, దయతో నన్ను పరిశుద్ధపరచు నాయన. మచ్చలు ఉన్నాయి నాయన, ముడతలు ఉన్నాయి, డాగులు ఉన్నాయి నాయన. మీ వాక్యం అనే ఉదకంతోనూ, మీ రక్తంతోనూ, మీ ఆత్మతోనూ, మీ మహిమతోనూ నన్ను పరిశుద్ధపరచండి ప్రభువా. మీరు పరిశుద్ధులైనలాగున మేము పరిశుద్ధుల మిమ్మల్ని ఆరాధించి మీ అనుగ్రహం పొందుకోవడానికి కృప దయచేయండి ఆయన అని చెప్పి ప్రార్థన చేసుకో. ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకోండి ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అలాగే ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉండగా విన్న వాక్యాన్ని బట్టి సహోదరి అభిలయ ప్రార్థన చేస్తుంది. యవనస్తురాలు అభిలయ, తుమ్మ అభిలయ ప్రార్థన చేస్తుంది.
దేవా స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల రాజా, దయగల దేవా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కనికరించే దేవా, కృప చూపే దేవా స్తోత్రం తండ్రి. నాయన ఏ రోజు నాయన మేము తండ్రి నాయన మీ సన్నిధికి వచ్చే కృపాభాగ్యాన్ని అనుగ్రహించిన దేవా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఈరోజు తండ్రి మీ వాక్యంతో దేవా మీరు తండ్రి మాతో మాట్లాడిన దేవా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన తండ్రి మీరు తండ్రి పరిశుద్ధులే ఉన్న ప్రకారం మేము తండ్రి నాయన వేసే మా సకల ప్రవర్తన ఎందు తండ్రి నాయన వేసే పరిశుద్ధులముగా తండ్రి ఉండుటకు నాయన వేసే మాకు కావాల్సిన మీ కృపద ఇచ్చేయండి దేవా స్తోత్రం తండ్రి. నాయన వేసే నేను మేము తండ్రి నాయన వేసే పాత దానిలోకి తండ్రి వెళ్ళకుండా తండ్రి నాయన వేసే మేము తండ్రి నాయన వేసే దేవా ఉండుటకు కావాల్సిన ఆత్మాభిషేకాన్ని దేవా నిండుగా మా మీద కుమ్మరించండి దేవా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కనికరించే దేవుడు తండ్రి నాయన వేసే చేయాలనుకున్న తండ్రి చేయలేక తండ్రి నాయన ఉంటుండగా తండ్రి నాయన వేసే తండ్రి నాయన వేసే నాయన మాకు కావాల్సిన మీ ఆత్మాభిషేకాన్ని దేవా మాకు దేవా కుమ్మరించమని కోరుకుంటున్నాం తండ్రి. నాయన మీరు తండ్రి అడుగు వారికి నాయన వేసా మీరు తండ్రి నాయన మీ ఆత్మను తండ్రి నాయన కుమ్మరిస్తానని చెప్పిన దేవుడు తండ్రి నాయన వేసా మేము తండ్రి నాయన వేసా మీలో తండ్రి నాయన పరిశుద్ధులముగా దేవా నాయన వేసా మేము తండ్రి ఉండుటకు నాయన వేసా మమ్మల్ని మేము తండ్రి నాయన వేసా మీకు తండ్రి నాయన అప్పగించుకొని అర్పించుకొని దేవా జీవించుటకు కావాల్సిన తండ్రి కృపా భాగ్యాన్ని దేవా నాయన మీ ఆత్మతో అభిషేకంతో దేవా మాకు తండ్రి నింపమని కోరుకుంటున్నాం దేవా. కనికరించండి నాయన కృప చూపమని కోరుకుంటున్నాం తండ్రి. నైనా ఈ వాక్యాన్ని తండ్రి మా హృదయంలో దేవా మేము పెట్టుకొని తండ్రి నాయన అనుసరించి నాయన జీవించుటకు కావాల్సిన మీ ఆత్మాభిషేకాన్ని దేవా కృపద ఇచ్చేయండి తండ్రి. పరిశుద్ధులముగా తండ్రి మీ సాక్షులముగా నైనా మేము తండ్రి నైనా జీవించుటకు కావాల్సిన మీ ఆత్మాభిషేకాన్ని దేవా అనుగ్రహించమని కోరుకుంటూ మీకే వేలాది కోట్లాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ క్రీస్తు పేరు అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు అందరికును మీ బిడ్డలకు మీ బిడ్డల బిడ్డలకు మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో అందరికీ వందనాలు.